హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయనా కుకింగ్ అండ్ బ్లాగ్స్. మీరంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మార్నింగ్ టిఫిన్ కింద బెర్సీనోకు ఉప్మా అయితే చేశానండి. వెజిటబుల్స్ వేసి చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. నేను ఒక టమాటా తీసుకున్నాను, చిన్న సైజు టమాటా ముక్కలు, క్యారెట్ ముక్కలు, అలాగే పచ్చి బఠానీ కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి. గుళ్ళు వేసుకోవచ్చు, జీడిపప్పు వేసుకోవచ్చు. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కూడా తీసుకుని కట్ చేసి, పచ్చిమిర్చి కూడా తీసుకుని ఒక 4-5 కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అండి. కొత్తిమీర, కరివేపాకు కూడాను అవన్నీ పక్కన పెట్టుకున్నాను. పోపు దినుసులు అయితే శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుని బాగా వేపుకోవాలి. ఉప్మాకి ఎప్పుడైనా సరే పోపు అనేది కంపల్సరీ ఉండాలండి. అది కూడా ఎక్కువగా మినపప్పు కానీ శనగపప్పు కానీ ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఒక్కొక్క ఉప్మాకి ఒక్కొక్క పోపు అనేది వేసుకుంటేనే బాగుంటుందండి. ఉర్నాకు ఉప్మా అయితే కంపల్సరీ మనం వేసుకోవాల్సింది పెసరపప్పు అనేది పోపు పెట్టుకుంటే బాగుంటుందండి. శనగపప్పు, మినపప్పు వేసుకుంటే బాగోదు. అలాగే కరాచీనోకు ఉప్మా అయితే శనగపప్పు ఎక్కువ వేసుకోవాలి, మినపప్పు వేసుకోవాలి. ఆ రెండు ఎక్కువ ఉంటే బాగుంటుంది. ఒక్కొక్క ఉప్మాకి ఒక్కొక్క టేస్ట్ని ఇస్తుంది పోపు మనం పెట్టుకునే విధానం బట్టి. ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా మగ్గబెట్టుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అనేది నేను పచ్చిమిరపకాయని 4 పచ్చిమిరపకాయలు తీసుకుని పొడవుగానే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా వేగిన తర్వాత క్యారెట్ ముక్కలు వేసుకుంటున్నానండి. క్యారెట్ అనేది కొంచెం సన్నంగా కట్ చేసుకుంటే తొందరగా మగ్గుతుంది. అలాగే నేను పచ్చి బఠానీ కూడా తీసుకున్నాను. ఇందులో పచ్చి బఠానీ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. కరాచీ నోకు ఉప్మాకు కూడా వేసుకోవచ్చు. అలాగే ఈ బరిసినోక ఉప్మాకు కూడా వేసుకోవచ్చండి. ఈ బరిసినోక ఉప్మా అనేది గోధుమలు ఉంటాయి కదా, దాన్నే బరిసినోక ఉప్మా అని కూడా అంటూ ఉంటారు. ఈ ఉప్మా ఎక్కువ వెయిట్ లాస్ అవడానికి అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఎక్కువగా లావుగా ఉన్నవాళ్ళు ఎవరైనా సరే కొంచెం వెయిట్ తగ్గాలి అనుకున్న వాళ్ళు ఇలాంటి ఉప్మా ఎక్కువ ప్రిపేర్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. కొంచెం అన్నీ బాగా మగ్గనివ్వాలండి. కరివేపాకు ఇవన్నీ కూడా వేసేసుకున్నాను నేను. క్యారెట్, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఇవన్నీ కూడా వేసుకున్నాను. టమాటా కూడా వేసుకున్నాను. బీన్స్ ఉంటే బీన్స్ కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ మగ్గబెట్టుకోవడమే. నేను అయితే ఒక గ్లాసు నూక తీసుకున్నాను. గ్లాసుకి గ్లాసున్నర కానీ 2 గ్లాసులు కానీ మనం వాటర్ పోసుకోవచ్చండి. బాగా పొడి పొడిలాడుతూ కావాలనుకున్నవారు గ్లాసున్నర వేసుకుంటే సరిపోతుంది. ఉప్మాకి సరిపడగా ఉప్పు కానీ సాల్ట్ కానీ మనం వేసుకోవచ్చండి. ఉజ్జాయింపున అయితే నేను వేసుకున్నాను. ఇంచుమించు ఒక స్పూను ఉప్పు అయితే వేసుకున్నానండి. కొంచెం నూక మనం గ్లాస్ తీసుకున్నాం కనుక 2 గ్లాసులు నేను వాటర్ అయితే వేసుకున్నాను. కొంచెం నీరు బాగా మరగాలి, అంటే ఉప్మా ఎసరు అంటారు కదా, అది బాగా మరగాలి. మరిగిన తర్వాత నూక అనేది వేసుకోవాలండి. నేను ఇలా వేసుకున్నాను. వేసుకుని కొంచెంసేపు మగ్గబెట్టుకోవాలండి. కొత్తిమీర కూడా వేసుకున్నాను. వేసుకుని మగ్గబెట్టుకోవడమే. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. చాలామంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ప్రతి ఒక్కళ్ళు మా ఛానల్ని చూస్తూ ఉండండి. ఉప్మా చూడండి ఎలా పొడి పొడిలాడుతూ వస్తుంది. మీరు ఇంకా వాటర్ లెవెల్ కొంచెం తక్కువ వేసుకుంటే ఇంకా పొడి పొడిలాడుతూ వస్తుందండి. ఈ విధంగా చేసుకోవడమే. ప్రతి ఒక్కరికి ఉప్మా నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.